నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా చెప్పడం జరిగింది. ట్రంప్ కార్యాలయం కూడా చెప్పడం జరిగింది. తాజాగా చాలా రకాల ప్రచారాలు జరిగి భారత్ని అమెరికా ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా చూస్తున్నారు, మోదీపై ఏదో కోపంతో ఉన్నారనేటువంటి ప్రచారం జరిగింది. బట్ వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ అతని ప్రమాణ స్వీకారం రోజున జైశంకర్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, అంటే డైరెక్ట్గా భారత్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యతగానే మనం భావించేది. భారత ప్రతినిధిగా ఆయన అక్కడ ఆ కార్యక్రమంలో హాజరయ్యారు కాబట్టి భారత్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను అనేటువంటిది ఆ రోజునే అర్థమైపోయింది. వెంటనే ప్రధాని మోదీ టూర్ కూడా ఇంకా తేదీలు, డేట్స్ అనౌన్స్ కాలేదు, ఎన్ని రోజులు ఉంటుంది, ఏ అంశాలపై ఎజెండా ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ బట్ పర్యటించడం మాత్రం దాదాపుగా కన్ఫామ్గా కనిపిస్తోంది. అయితే ఈ పర్యటనలో వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి సంబంధాలు కావచ్చు, దౌత్య సంబంధాలు ఎలా మారబోతున్నాయి, ఏ అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది, H1B వీసాల విషయం కానివ్వండి, లేకపోతే అక్రమంగా అమెరికా వెళ్ళినటువంటి భారతీయుల విషయం ఏంటి పరిస్థితి, చాలామంది అక్కడ కొన్ని లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు, నెంబర్ కాస్త అటు ఇటు ఉండొచ్చు, వీళ్ళ విషయంలో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, అమెరికా టూర్, అమెరికా పర్యటనలో ఏ అంశాల మీద చర్చించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశం మీద మనం మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. పర్యటన డేట్స్ ఇంకా మనకి అనౌన్స్ కాలేదు, కానీ దాదాపుగా ఫిబ్రవరిలో ఎప్పుడైనా ఉండొచ్చు అనేది వైట్ హౌస్ వర్గాలే మనకు చెబుతూ ఉన్నాయి. ఏంటి ఈ టూర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? అతను గెలిచిన తర్వాత ప్రధాని మోదీ గారు వెళ్ళడం మొదటిసారి, ఏ అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది? రాజుగారు, పాత మిత్రులు కొత్తగా మాట్లాడుకున్నారు, అంతేగాని మిత్రత్వం పాతదే. ఇద్దరి మధ్య, దేశాల మధ్య అలాగే ట్రంప్ మోడీ గారి మధ్యన మిత్రత్వం పాతది. కొత్తగా మనం ఫోన్లో మాట్లాడుతున్నాం, నిన్న కాక మన సోమవారం మాట్లాడుతున్నాం నిన్న. అట్లా చూసుకుంటే ఎప్పుడైతే మోడీ గారేమో మూడవసారి ప్రధానమంత్రి, మెజార్టీ ఎక్కువ తక్కువ ఉంది, ప్రధానమంత్రి ఎంత మెజార్టీతో గెలిచిన ఎవరు అడగదు, ప్రధానమంత్రి ఉన్నాడా, ఎవరు ఏ పార్టీ ఉంది, అంతే కదా. అది పంచాయతీ మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మండలాధ్యక్షుడు కావచ్చు, ఎవరైనా సరే మెజార్టీ ఎవరు అడగదు, గెలిచింది ఓ జీతా ఓ సికందర్. కనుక మూడోసారి ప్రధానమంత్రిగా ఇప్పుడు 10.5 ఏళ్ళుగా ఆయన వాడున్నారు. యాక్చువల్గా 10 ఏళ్ళు మొదటి మధ్యన ఎలక్షన్స్ అటు ఇటు అయితే 10.5 ఏళ్ళుగా మూడోసారి ప్రధానమంత్రిగా. అక్కడ ఏమైందంటే 2016 నుంచి 20 దాకా, 21 జనవరి దాకా, మళ్ళీ 21 జనవరి నుంచి మధ్యన గ్యాప్ వచ్చింది ట్రంప్ కి, మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఆయన ఎన్నికైంది. కనుక ఇద్దరు కూడా మొండివాడు, అంటే మూర్ఖులు వేరు, మొండివాడు వేరు. ఎందుకంటే రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు ఒక్కోసారి ప్రజల కంటే మొండివాడు బలవంతుడు అవుతున్నాడు, రాజు బలవంతుడు అవుతున్నారు. ఇప్పుడు అక్కడ మోడీ గారు కానీ ఇక్కడ అవసరం అనుకుంటే ప్రజలను కూడా సమాహితం చేయడంలో, కొన్నిటికి తప్పనిసరి కట్టుబడి ఉండాలనే ఉండడంలో ఇద్దరు కూడా కఠినంగా వ్యవహరిస్తారు. కనుక మోడీ ట్రంప్ మనస్తత్వాలకు దగ్గర పోలిక ఉంది. రెండోది, ఇప్పుడు రెండోసారి గెలిచిన తర్వాత మోడీ గారు డైరెక్ట్ ఆయన మాట్లాడింది అంటున్నారు. సరే, ఎవరు మాట్లాడిన ఇద్దరి మధ్యన ఫోన్ కలిసి మాట్లాడే దాంట్లో ప్రధానమంత్రి మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు మన దేశానికి వస్తున్నారు అని ట్రంప్ డిక్లేర్ చేసిండు. ఇది మనకు ఒప్పుతాం. ఫిబ్రవరిలో డేట్లు ఉంటాయి, ఫిబ్రవరిలో వారు వస్తున్నారని చెప్పి. అయితే అంతకుముందు కూడా పాత మిత్రులు ఎందుకు అంటున్నారంటే 2016లో ఆయన మోడీ ట్రంప్ గెలిచిన తర్వాత 2017 ఆ ప్రాంతంలో హౌ డు మోడీ అనే దాని మీద 2 సార్లు అమెరికాకి వెళ్ళినప్పుడు ఘన స్వాగతం పలికారు, చాలా పెద్ద ఎత్తున. అసలు అమెరికా పర్యటన చాలా సార్లు చేశారు. అప్పుడే ఆయన జో బైడెన్ కాలం కంటే ట్రంప్ ఉన్నప్పుడే ఎక్కువసార్లు చేశారు. మన భారతీయులు అపూర్వమైన స్వాగతం ఇచ్చారు. అక్కడ చాలా పెద్ద పెద్ద సభ జరిపారు. అందుకని మన చరిస్మా గురించి ట్రంప్ కూడా ఆశ్చర్యపోయాడు. అంతెందుకు, ఆయన 2016 నుంచి 17 నుంచి 21 మధ్యన, జనవరి 20 మధ్యన పర్యటన మన భారతదేశానికి వచ్చింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, ఆయన చివరి విదేశీ పర్యటన మన భారతదేశానికి 2020 కన్నా ముందు, ఎలక్షన్ కన్నా ముందు పర్యటనలో మన భారతదేశానికి చివరి పర్యటన. తర్వాత ఎలక్షన్ ఎదుర్కొన్న ఓడిపోయారు. అదే ఇప్పుడు కూడా వారు ఎన్నికైన తర్వాత మన భారతదేశం మోడీ గారు ప్రథమ పర్యటన అవుతుంది, అంతేగా. అయితే రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు H1B వీసాల విషయంలో ఏం జరుగుతుంది, తర్వాత ఈ అక్రమంగా వెళ్ళి అక్కడ అమెరికాలో
స్థిరపడినటువంటి లేకపోతే ఏవో చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి భారతీయులు, ఇలాంటి చాలా అంశాల మీద చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది, లక్షల మంది వెనక్కి వచ్చేయాలేమో అనేటువంటి చర్చ జరుగుతుంది. దీని మీద ఏమన్నా మనకి ఏమైనా మినహాయింపు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏమన్నా తీవ్రత తగ్గించడానికి, ఇంటెన్సిటీ ఏమైనా తగ్గించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వాళ్ళు ఇంతకు ముందులాగా చేసుకోకూడదని కూడా అంటున్నారు. చాలామంది చదువుకోవడానికి వెళ్తారు, ఫ్రీ టైంలో పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ట్రంప్ తాజాగా తీసుకున్నటువంటి చాలా నిర్ణయాల వలన ఇలాంటివన్నీ కూడా కుదరవు అని కూడా చెప్తున్నారు. ఈ విషయాల మీద చర్చ జరుగుతుందంటారా? అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాల్లో పెద్ద మార్పు ఉండకపోతాను. చాలా మాట్లాడారు. ఎందుకంటే ఇదొక అంశం. ముఖ్యంగా జన్మత మన పౌరసత్వం లభించే దాని విషయంలో చట్టాన్ని మారుస్తున్నారు. 1886 చట్టం ఇవాళ కానీ నిన్నది కానీ, అది 150 ఏళ్ల కింద చట్టం. దాన్ని మార్చాలంటే కష్టం. ఇప్పటికే కోర్టు స్టే ఇచ్చింది. కనుక జన్మత పౌరసత్వం అనేది బర్త్ టూరిజం మన వాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వసూలు అమెరికన్ సిటిజన్ అయిపోతారు కదా అని చెప్పి అవి ఆగుతాయి. కానీ ఇప్పుడు ఆగడానికి కూడా అవకాశం లేదంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, యాజ్ అడ్వకేట్ గా అది కోర్టులు స్టే ఇస్తాయని. ఇప్పటికీ 22 రాష్ట్రాల గవర్నర్లు డెమోక్రాట్స్ ఉన్నారు అక్కడ. కాంగ్రెస్ లో మంచి మెజార్టీ వచ్చింది. అంటే మనకు ఏదైతే ఓటింగ్ లో మనకు మోడీగా మన ట్రంప్ కి అన్ని రకాలుగా, అంటే అమెరికన్ కాంగ్రెస్ లో కానీ సెనెట్ లో కానీ మంచి మెజార్టీ వచ్చింది. రెండోది మీరన్నా ఏదైతే చిన్న చితక పనులు చేసుకుంటూ, అంటే వాళ్ళు ఏదైతే చదువు కోసం పోయిన వాళ్ళు, లేకుంటే చిన్న చిన్న ఉద్యోగాల కోసం పోయిన వాళ్ళు, ఉద్యోగాల కోసం కాదు, ఏదైతే చదువు కోసం పోయిన వాళ్ళే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు. నిజం, ట్రంప్ రాగానే సగం రెస్టారెంట్లు, సగం గ్యాస్ స్టేషన్స్ అంటారు అక్కడ. కనుక ఇవన్నీ ఆల్మోస్ట్ ఇట్లా చిన్న చిత్తగా పనులు చేసుకున్న వాళ్ళందరూ మానేయాల్సి వచ్చింది. ఎక్కడ దొరుకుతారు వీళ్ళు? ఇది కాకుండా ట్రంపే స్వయంగా ఒక ఆరోపణ ఎదుర్కొన్నాడు. ఏమనంటే, నువ్వు అన్ని మాట్లాడుతున్నావు, నీ దగ్గర కూడా ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ అన్నది వాళ్ళను చదువు కోసం వచ్చి పనిచేస్తున్న వాడు నీ దగ్గర చౌక్ పనిచేస్తున్నాక నీ ఇంట్లో కూడా వంట మనిషితో సహా చాలా మంది ఉన్నారు కదా అని విమర్శన ఆయన ఎదుర్కొన్నాడు. కనుక ఇంట్లో పనిచేసే వాళ్ళను ఎవరు మనం పట్టుకోలేము. ప్రతి ఇంట్లో స్పై కెమెరా పెట్టలేదు. కనుక అమెరికాలో తక్కువ లేబర్, అంటే తక్కువ ఖర్చుకు లేబర్ దొరికే అవకాశం ఉంది. మన వాళ్ళు ఎక్కువ మంది పోతున్నారు. అది చిన్న కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు. బయట మాత్రం గ్యాస్ స్టేషన్స్ లో కానీ, సూపర్ మార్కెట్లలో కానీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కానీ మన వాళ్ళు పని చేస్తున్నారు. అంటే 3 hours 4 hours పార్ట్ టైం చేసుకుంటుంటారు. వాళ్ళ కష్టమే వచ్చింది. నేను ఏమంటున్నాను అంటే ఇది విషయంలో మాత్రం మోడీ కల్పించుకోకపోవచ్చు. ఎందుకంటే మనకు కూడా ఇప్పుడు మన దేశానికి ఆ దేశం ఎంత దూరం, ఆ దేశానికి మన దేశం ఎంత దూరం కదా. ఇల్లీగల్ ఇమ్మిగ్రేట్స్ విషయంలో మాత్రం ఫర్మ్గా మోడీ పనిచేస్తారు. వీటిలో కొంచెం చూసి చూడడానికి పోతారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుతున్నాడు, మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు అన్నట్టు. జో బైడెన్ మనకి ఎక్కువ నష్టం గతంలో. ఎంత మాట్లాడినంత నష్టం మనకు ట్రంప్ ఆ 4 ఏళ్లలో చేయలేదు. మనకు మొదటి 4 ఏళ్లలో. ఇప్పుడు కూడా చేయడం, దానికి కారణం కూడా చెప్పాలి. ఎప్పుడు కూడా పరస్పరం సహకరించుకున్న శత్రువు మిత్రుడు అనే ఒక సామెత ఉంది. గతంలో ఎన్నికల ప్రచారంలో చైనాకు భారతదేశానికి ట్యాక్స్, అంటే ఒక రకంగా అత్యధిక పన్నులు విధించే దేశాలుగా ఉన్నాయి. మనకు శత్రువులు అంటే ఆర్థిక పరంగా. ఇప్పుడు గురజాడప్పారావు గారు ఏమంటారు, రాజు గారు, పూర్ణ స్పర్ధల విద్యలు అంటే వైరములు వాణిజ్యం అందే అన్నారు. వాణిజ్యాల వైరం ఉంటుంది. ఆర్థిక యుద్ధాలు జరగాల్సిన కాలం ఇది. దురదృష్టవశాత్తు భౌతిక యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. 2 దేశాల మధ్య 2 యుద్ధాలు జరుగుతున్నాయి. కనుక అట్లా చూస్తే ఇప్పుడు చైనా తన శత్రువు కనుక శత్రువు మిత్రుడు కదా. కనుక చైనాకు అనుకూలంగా కంటే మనకు అనుకూలంగా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనం దక్షిణాసియాలో మన దేశం బలపడితే తప్ప చైనాను ఎదిరించలేము అనే పరిస్థితి ట్రంప్కి అర్థమైంది. ట్రంప్కే కాదు, జో బైడెన్ లాంటి వాళ్ళు కూడా అర్థమైంది. కానీ డిప్లొమాట్ కనుక ఆయన లాంటి వాడు కూడా బరెస్ట్ అయ్యాడు. మీకు గతం గుర్తు చేస్తాను, పాకిస్తాన్ తీవ్రవాద దేశము, దాంతో వాణిజ్య వ్యాపార సంబంధాలు పెట్టుకోవద్దు, వాడికి ఆయుధ సరఫరా బంద్ చేస్తాం ఎవరన్నారు? ట్రంప్ అనలే. మొన్న జో బైడెన్ అన్నాడు. ఎందుకన్నాడు? అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. మొన్నటి దాకా ఎట్లా ఉంటుంది అమెరికా పరిస్థితి అంటే, చైనాకు పోతే భారత్కు రావాలి, భారత్కు వస్తే చైనాకు పోవాలి, భారత్కు వస్తే ఇంకొక ఆనవాయితున్నది పాకిస్తాన్ పోయి రావాలి. అప్పటి నుంచి కూడా భారతదేశానికి వచ్చిన ప్రతి అమెరికా అధ్యక్షుడు పక్కనే ఒక వారం రోజులు తేడానో 10 రోజులు తేడానో పాకిస్తాన్కి వెళ్ళి ఇంటికి పోయేవాడు. అంటే ఏమన్నట్టు అంటే ఈ రెండింటి సంతృప్తి పడదాం అనుకున్నాం. కానీ పాకిస్తాన్ అసలు రంగు బయటపడ్డ తర్వాత మన జో బైడెన్ అందుకని తీవ్రవాద దేశంగా ప్రకటించాలి అసలు. ఎందుకంటే పక్కలో బెల్లలాగా తయారవుతుంది, చైనాకు మద్దతు ఇస్తుంది. అది కూడా ఇవన్నిటి వల్ల దాని మీద శత్రుత్వం పెంచుకుంటున్నారు. కనుక నేనేమంటున్నా, ఆర్థిక యుద్ధాలు జరుగుతున్న కాలంలో చైనాను 2వ ఆర్థిక శక్తిగా గెలవాలంటే భారత్ కొంచెం ఎదిగినా తప్పు లేదు, నష్టం లేదు మాట. ఉదాహరణకు మొత్తం ఆర్థిక వ్యవస్థలో మన 5వ అయినాం కరెక్ట్ 5వ అయినాం. కానీ
3-4 స్థానాలు 5వ స్థానాలు మనం 3 దేశాలు ఫ్రాన్స్ జర్మనీ మనం అయితే ఎక్కడున్నామంటే అమెరికా చైనా ఆర్థిక వ్యవస్థలో 3వ వంతు కూడా లేం మనం, 4వ వంతు కూడా లేం మనం. అంటే ఎక్కడున్నాం మనం 4 బిలియన్ల ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మనదైతే వాళ్ళదేమో 29 బిలియన్లు 32 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ వాళ్ళది. కనుక చైనా అమెరికాని బీడ్ చేయలేము మనం. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అమెరికా చైనా వీక్ కావాలంటే మనం పెరగాలి కదా. ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే పెద్ద గీత పక్కన చిన్న గీత గీసినప్పుడు చిన్నది అవుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే భారతదేశం ఇంకో 2 బిలియన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ పెరిగినా నష్టం లేదు వాళ్ళకి. కానీ చైనా తగ్గాలి. ఇప్పుడు బ్రిటన్ ఆగిపోతే మనం ఎట్లా 5వ స్థానానికి వచ్చినామో చైనా తగ్గాలి. అంతేనే వాళ్ళకు ఆ మొదటి స్థానం అమెరికాకు ఉంటుంది. చైనా ప్రధాన శత్రువు చైనా కనుక మనను అనుకూలంగా మనం మార్చుకుంటాం. ఇంకొక మాట కూడా చెప్తాను, చైనా నుంచి ఉత్పత్తులు మాత్రమే డామినేట్ చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చూడండి, చిన్న కారు బొమ్మ నుంచి మొదలు పెడితే చైనా ఉత్పత్తి రంగంలో చాలా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మనం ఎంత మొత్తుకున్నా చైనా ఉత్పత్తులే మొత్తం ప్రపంచవ్యాప్తంగా రాజ్యం వెళ్తున్నాయి. సరే జర్మనీ జపాన్ లాంటి టెక్నాలజీ ఇప్పుడు కార్ల కంపెనీలు లేవాంటి ఉన్నాయి, కానీ చిన్న చిన్న వస్తువులు ఆఖరికి పతంగి మాంజాదారం కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు కదా. మన దగ్గర ప్రతిదీ మాస్కుల నుంచి కరోనాకు అవసరం మాస్కుల నుంచి అక్కడి నుంచి వచ్చినాయి మనకు. మన చిన్న చిన్న వస్తువులని అక్కడి చిన్న కారు బొమ్మ కాడి నుంచి. కనుక అట్లా చూసుకుంటే ఉత్పత్తులను అమ్ముకునే క్రమంలో చైనా 2 చేస్తుంది. ఒకటేమో ఉత్పత్తులు అమ్ముకుంటుంది, రెండోది కొన్ని దేశాల్లో పెట్టుబడులు కూడా కాదు రుణం ఇచ్చి, పెట్టుబడులు పెడితే మంచిదే, రుణం ఇచ్చి ఆ దేశాలను స్వాధీనం చేసుకుంటుంది. ఆల్మోస్ట్ బంగ్లాదేశ్, మన చుట్టుపక్కల అన్ని దేశాలు, శ్రీలంక పోర్టులే స్వాధీనం చేసుకుంది తన చైనా. అంతేందుకు పనామా కాలువ పెత్తనం చైనా అయిందని మొత్తుకుంటున్నాడు కదా ట్రంప్ కదా. పనామా కాలువ తవ్వించడము వాడు జిమ్మి కార్టర్ అప్పచెప్పిండు, మాకు నష్టం అవుతుంది, మా ఓడలకు కూడా చైనా కంటే ఎక్కువ సుంకం వసూలు చేస్తున్నారు అనే దాని మీద మేము వెనక్కి తీసుకుంటామని అంటున్నారు కదా. అందుకని చైనాని కంట్రోల్ చేయాలంటే భారతదేశాన్ని పెంచాలి, అనివార్యం అన్నమాట. కనుక మీరు ఎంత ట్యాక్స్ మన హెవెన్ లాగా ఉన్నది అనే ట్రంప్ ఇవాళ మన ట్యాక్స్ల విషయంలో అసలు మోడీ పోయేది ఈ చిల్లర విషయాలు కాదు, అసలు ఈ దిగుమతులు ఎగుమతుల సుంకాల గురించి మాట్లాడతారని నేను. అట్లాగే ప్రపంచం వ్యాప్తంగా విదేశీ సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నాడు, యుద్ధాల గురించి మాట్లాడుతారనుకుంటారు. ఇవి పెద్ద ఇష్యూ. మీరు అన్నదే ఏది ఇల్లీగల్ గా పోయి ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు చాలా చిన్న ఇష్యూ. నిజంగా చెప్పాలంటే అది ఇల్లీగలే కదా. రామ్మోహన్ గారు, అయితే చివరిగా ఇప్పుడు ట్రంప్ ఏదైతే అక్రమ చొరబాటుదారుల్ని ఏరి పారేస్తాను అనేటువంటి మాట అన్నారో ముందు నుంచి చెప్తున్నారు, ఇప్పుడు ఈ ఎన్నికల ముందు కూడా చెప్పారు, వచ్చాక కూడా అదే యాక్షన్లో ఉన్నారు, చాలా గట్టిగా ఆ పని జరుగుతోంది. అదే ప్రయత్నం అంత గట్టిగా భారత్లో కూడా జరిగితే ఎలా ఉంటుంది, జరగాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఇక్కడ కూడా చొరబాటుదారులు చాలామంది ఉన్నారు, ఎంత నష్టం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ప్రయత్నం అఫ్కోర్స్ జరుగుతోంది. ఢిల్లీలో కొంత ఏరివేత, కొన్ని డ్రైవ్స్ చేశారు, మహారాష్ట్రలో జరుగుతోంది. బట్ ఇంకా గట్టిగా, ఇంకా అగ్రెసివ్గా ఈ ప్రక్రియ జరగాలేమో అనిపిస్తోంది. అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళని దేశం నుంచి తరిమేసేటువంటి ప్రక్రియ భారత్లో. రాజుగారు మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు అక్రమ చొరబాటుదారులు అంటే నేను అమెరికా నుంచి ఇండియాకి వస్తాను. అమెరికాలో ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళింది అక్రమ చొరబాటుదారులు కాదు, మనకు విద్య కోసం ₹1,00,00,000 ఫీజు చెల్లించి వెళ్ళారు. 1.3 కోట్లు 1.5 కోట్ల రూపాయలు ఫీజులు కట్టి తల్లిదండ్రులు భూములు తనఖా పెట్టి లేకుంటే రకరకాల అప్పులు చేసి పంపించారు అక్కడికి. వాళ్ళకి అక్కడ వెసులుబాటు ఉండాలని ఉద్యోగం చేసుకుంటారు. అది అక్రమ చొరబాట్ల కిందకి రాదు. మన వాళ్ళు పోయింది అదే పరవసత్వం గురించి వేరు. కానీ అక్రమ చొరబాట్లు ఎవరంటే అక్కడ మెక్సికో నుంచి వస్తున్నారు కదా. నేను అక్కడికి ఇక్కడికి తేడా చెప్తున్నాను. మెక్సికో నుంచి గోడ లేదు, మెక్సికో అంతా అసలు మొత్తం ఖండం అంతా కలిసే ఉంటుంది. కెనడా కానీ మధ్యన అమెరికా, కిందకి మెక్సికో ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడి నుంచి మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయి, మనుషులు రవాణా అవుతున్నారు, గన్ కల్చర్ రవాణా అవుతుంది. ఇది ఆయన మాట్లాడింది వాళ్ళ గురించి కాదు. ట్రంప్ మాట్లాడింది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే అట్లాంటి వాళ్ళు వెనక్కి పంపిస్తామని ఇప్పటికే సంఖ్యలు వేసి మరి 3 విమానాలు వెనక్కి పంపించారు. మెక్సికో ఏమంటుందంటే మేము తీసుకుంటాం, కానీ మా పౌరసత్వం ఉన్న వాళ్ళని తీసుకుంటాం, కానీ ఎక్కడి నుంచో మెక్సికోలో ప్రవేశించి మెక్సికో నుంచి అమెరికా వచ్చిన వాళ్ళు వేట తీసుకుంటాం, మాకు సంబంధం లేదు, వాళ్ళు మీరే ఉంచుకోండి తిప్పి పంపుతుంది. అది ఇప్పుడు అక్కడ జరుగుతుంది. అక్కడ రీసెంట్ పరిణామాలు చెప్తాను. ఇక ఇండియాకి వస్తే మీరు అన్న రోహింగ్యాలతో సహా విదేశీ నుంచి చొరబాటు ప్రతి వాడు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనకూడదు, మనకు అక్రమ వలసదారుడు. ఎంత అక్రమ చొరబాటుదారులు, కరెక్ట్ మీరు అన్న మంచి పదం, చొరబాటుదారులు. ఉదాహరణకు సైఫ్ అలీ ఖాన్ పొడిచిన వాడు, కత్తితో పొడిచిన దొంగ ఎవడెత్తున్నాడో వాడు అనుకోకుండా ఎవరింటికి వచ్చిండో తెలియకుండా వాడు దొంగతనం మన వృత్తి, ఆ ఇంటికి వచ్చిండు, పైకి ఎక్కిండు. సైఫ్ అలీ ఖాన్ మన వెనక నుంచి కత్తిపోటు పొడిచిన వాడు ఎవడంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టు, వాడి మూలాలు బంగ్లాదేశ్ లోనే. వాడు బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులకు వచ్చి బాంబేలో తిరుగుతూ
వాడు పొట్టకూడికి వస్తే దొంగతనం చేస్తున్నాడు. ఆ రకంగా ఒక బంగ్లా కనపడితే ఎక్కిండు. ఆఖరికి అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అయింది. వాడు అన్నాడు కూడా పట్టుబడిన తర్వాత నాకు అది ఆయన ఇల్లు అని కూడా తెలియదని చెప్పి. అందుకనే బంగ్లాదేశ్ ఎక్కడ బాంబే, ఆ మూలకది ఈ మూలకది. అక్కడి నుంచి మనకు పశ్చిమ బెంగాల్ ద్వారా లోపలికి వచ్చి వాడు ఇన్ని స్టేట్ తిరిగి ఇక్కడికి వస్తున్నాడంటే దానికి కారణం ఎవరు? కనుక అక్కడనేమో ఫర్మగా అక్కడ కూడా వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు ట్రంప్ చేసే పనులు చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కానీ గన్ కల్చర్ ని వ్యతిరేకించే వాళ్ళు లేరు. అక్కడ మెక్సికో నుంచి వచ్చే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు లేరు. గోడ కడదామంటే ఇప్పుడు మెక్సికోకు అమెరికా మధ్య గోడ కడదామన్నారు, కానీ మనకి ఇక్కడ అక్రమాచార పాటదారులు వస్తున్నారంటే మనకు పాకిస్తాన్ నుంచి తక్కువ, కానీ బంగ్లాదేశ్ వైపు మనకు చాలా చుట్టూ బంగ్లాదేశ్ ఉంది. మనం ఉదాహరణకి ఈశాన్య భారతదేశం చుట్టూ 7 రాష్ట్రాలు 7 సిస్టర్స్ అంటాం, ఇప్పుడు 8 సిస్టర్స్ సిక్కిం కలిసింది కనుక. అట్లా చూసుకుంటే ఆ మొత్తం బంగ్లాదేశ్ ఇటుపక్క పశ్చిమ బెంగాల్ మొత్తం ఇటుంటే అస్సాం నుంచి మొదలుకొని బంగ్లాదేశ్ చుట్టూ 5-6 రాష్ట్రాలు మనకు ఒక మణిపూర్ 5 కాక మిగతా అన్ని కూడా, మణిపూర్ కూడా అంతే కదా బంగ్లాదేశ్ బార్డర్ లో ఉన్నది. ఈ బార్డర్ లో ఉన్న దగ్గర నుంచి ఎక్కువ మంది మన చొరబాటుదారులు వస్తున్నారు. వీళ్ళని ఆపకపోతే ఇది జరుగుతుంది. అందుకనే మోడీకి మద్దతు ఇవ్వాల్సింది ఏంటంటే వీళ్ళు ఆపాలి. రోహింగ్యాల పట్ల కూడా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఓట్ల కోసం మీరు చూసాం. పారదీప్ దీవిలో వాడు స్వైర విహారం చేస్తుంటే ఎందుకు పట్టుకోలేకపోయారు అంటే అక్కడ కూడా అక్రమ చొరబాటుదారుల నుండి ఏ ప్రభుత్వాన్ని మనం మానగలుగుతలేదు. వాళ్ళు అవసరమైతే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. కనుక దేశవ్యాప్తంగా ఉన్న ఇన్ని ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళకి తరిమేయాల్సిందే. దానికి ఒకటి ఏంటంటే పౌరసత్వం చట్టం, అంటే ఏదైతే పౌరసత్వాన్ని ఉన్నది కదా, కామన్ సివిల్ కోడ్ ఎట్లా పెడతారో, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎట్లా, పౌరసత్వాన్ని కూడా మనం సరైన విధంగా చేసినప్పుడు మాత్రమే అక్రమ చొరబాట్లు రాకుండా ఉంటారు. అది చాలా పెద్ద యజ్ఞం అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని స్పష్టంగా ఏ పార్టీ సంబంధం లేదు అదివే చెప్తున్నాను, కానీ కాంగ్రెస్ పార్టీ లాంటిది అక్రమ చొరబాట్లు దాన్ని ప్రోత్సహిస్తుంది ఇప్పటికి కూడా. వాళ్ళని ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలు అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూడా ప్రోత్సహించడం వల్ల, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రోత్సహించడం వల్ల, ఉదాహరణ కేరళ కదా మన సిక్కులను ప్రోత్సహించి మనకు వ్యతిరేకంగా ఎట్లా ఉన్నదో, ఇప్పుడు మన దగ్గరని కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అటువంటి చొరబాటుదారులకు ఆధార్ కార్డు ఇస్తున్నారు, ఓటు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, మన పౌరులకు వ్యవహరిస్తున్నారు. కనుక ఒక పెద్ద యజ్ఞం చేసేటప్పుడు ఈ చొరబాటుదారులు ఆగరు. దానికి ఒక పరిష్కారం ఏంటంటే బంగ్లాదేశ్ కు మనకున్న దాదాపు 2005 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది, 2600 కిలోమీటర్లు ఉంటుంది సరిహద్దు. దాని చుట్టూ కంచె వేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఖర్చుతో కూడిన పని రాజుగారు. అది చేస్తే తప్ప ఆగదు. అక్కడ కనీసం పోస్టులను పెంచాలి. ఉదాహరణకి ఏంటంటే రంగు రుచి వాసన అంటే అందరూ ఒకే తిరుగుంటారు, మనుషులందరూ అక్కడ ఇక్కడ పెద్ద తేడా ఉండరు. కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు గుర్తించడం కూడా కష్టమవుతుంది. మన ఉమ్మడి భారతీయ ఉపఖండంలో భాగం కదా బంగ్లాదేశ్, అది కూడా కష్టం అవుతుందని అంటున్నాను. ఏదైనా ఈ ప్రక్రియ జరగాల్సిందే. అది మోదీ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఈ అక్రమ చొరబాటుదారుల్ని అక్కడ ఎలాగైతే ట్రంప్ చేస్తున్నారో అదే విధంగా ఇంకా అగ్రెసివ్గా పోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఈ అమెరికా పర్యటన, త్వరలో జరగబోయేటువంటి ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఫలవంతం కావాలని, విజయవంతంగా మన దేశానికి కొన్ని ప్రయోజనాలని చేకూర్చాలని మనం ఆశిద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. ఇంతవరకు ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.